నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిమ్మల్ని ఈరోజు ఆంధ్ర ఊటీగా పిలువబడుతున్నటువంటి మదనపల్లికి సమీపంలో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్కి తీసుకెళ్తానండి. ఈ హార్స్లీ హిల్స్ రైడ్ గురించి మీకు ముందుగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. బైక్ రైడింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. అయితే నేను వీడియో మీకు స్పీడప్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ వాస్తవానికి మేము వెళ్ళినటువంటి స్పీడ్ వచ్చేసి అరౌండ్ 30 to 40 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే. మీరు కూడా ఘాట్ సెక్షన్ కాబట్టి వీలైనంత నెమ్మదిగా వెళ్ళండి, ప్రకృతిని ఆనందిస్తూ వెళ్ళండి. ముందుగా ఈ హార్స్లీ హిల్స్కి సంబంధించినటువంటి డెస్టినేషన్స్ ఎలా మనం చేరుకోవాలనేది ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే మదనపల్లి టౌన్ నుంచి ఎగ్జాక్ట్ కొండపైకి మనకు 29 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. అదే బెంగళూరు నుంచి అయితే 160 కిలోమీటర్స్ వస్తుంది. తిరుపతి నుంచి అయితే 140 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందండి. మరి ఈ హార్స్లీ హిల్స్ మనం చేరుకోవడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. లేదనుకుంటే మనము మదనపల్లి నుంచి ఈ కదిరి అనంతపూర్ వెళ్ళేటువంటి బస్సులు ఏవైనా ఎక్కేసి కాండ్లమడుగు క్రాస్ అనేటువంటి ఏరియాలో దిగేసి అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్లో కూడా మనం వెళ్ళొచ్చండి. అక్కడి నుంచి మనం ప్రైవేట్ వెహికల్స్ని వాళ్ళు డే ఛార్జ్ లేదా రెంటల్ పర్పస్లో మనకి ఇస్తారు. మనం దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. పైన స్టే చేయడానికి స్టేయింగ్కి కూడా గెస్ట్ హౌసెస్ ఉంటాయి. అయితే వీలైనంత వరకు బైక్ కన్నా ఉండి బైక్లో వెళ్ళడానికి అవకాశం ఉన్నట్లయితే మనం బైక్లో వెళ్ళొచ్చు. మదనపల్లి నుంచి అయితే మనకు రెంటల్ బైక్స్ లభిస్తాయండి, ఈ బైక్స్. వాటిని తీసుకొని వెళ్ళొచ్చు. ఆర్టీసీ బస్ స్టాండ్ నియర్లోనే మనకు లభిస్తాయి. పర్ డే 100 రూపీస్, మనకు పర్ అవర్ 100 రూపీస్ అలా చార్జ్ చేస్తారు వాళ్ళు. మనం దాన్ని బైక్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. ఇంకపోతే ఈ మార్గం గురించి మాట్లాడితే మనం స్కూల్ లెవెల్లో తెలుగులో ఒక చాప్టర్ గురించి చదువుకుంటాం, కాశ్మీర్ విశిష్టత గురించి. మేమైతే 9th క్లాస్లో ఉన్నప్పుడు మా తెలుగు మేడం గారు చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. భూలోకం నుంచి స్వర్గలోకానికి నిచ్చెన వేసినట్లుగా చెట్లతో అలంకరించినట్లు ఉంటుంది కాశ్మీర్ కొండలని. వాటి గురించి మనం వినడమే కానీ చూసింది లేదు. కానీ నాకెందుకో ఈరోజు ఈ ప్రకృతిని చూస్తుంటే నాకు మా మేడం 9th క్లాస్లో చెప్పినటువంటి ఆ తెలుగు లెసన్ ఏదైతే ఉందో అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఈ హార్స్లీ హిల్స్ ఏదైతే ఉందో ఇది సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కొండ ప్రాంతంలో మనం పోతున్నంత వరకు కూడా ఈ చుట్టుపక్కల పచ్చని వృక్షాలు కావచ్చు, అదేవిధంగా రకరకాల పక్షుల యొక్క అరుపులు కావచ్చు, మన మనసుకి చాలా ఆహ్లాదకరాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. రకరకాల పూలు మనం మనసు పెట్టి చూస్తూ పోతుంటే మనకు చుట్టూ అన్ని వైపులా కూడా ప్రకృతి అందాలు కనపెడుతూనే ఉంటాయి. నెక్స్ట్ చెట్లు అయితే చాలా బలిష్టంగా చాలా సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లను మనం చూస్తూ మార్గం వెంబడి మనం చూస్తూ పోవచ్చు. మార్గం మధ్యలో లెఫ్ట్ సైడ్లో ఒక గంగోత్రి అనేటువంటి ఫౌండ్ ఒకటి కనపడుతుందండి. నెక్స్ట్ ఇక్కడైతే చాలా పెద్దవైనటువంటి యూకలిప్టస్ ట్రీస్ అయితే ఉన్నాయి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ హార్స్లీ హిల్స్లో ప్రధానంగా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి సందర్శించాల్సినటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిగా మనము 165 సంవత్సరాలు పైబడినటువంటి వయసు ఉన్నటువంటి ఒక యూకలిప్టస్ ట్రీ ఉంది. అట్లనే గాలిబండలు అనేటువంటి ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇది కాకుండా ఇంకొక రెండు నుంచి 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. వాటిని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక చిన్న జూ పార్క్ ఒకటి ఉంది. నెక్స్ట్ అట్లనే ఒక అక్వేరియం హౌస్ ఉందండి. అట్లనే నేచర్ స్టడీ సెంటర్ ఉంది. అట్లనే మనకు వచ్చేసి ఒక బోటింగ్ సెక్టార్ ఉందండి. అట్లనే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడుకోవడానికి అవసరం ఉన్నటువంటి ఒక అడ్వెంచరస్ గేమ్ పాయింట్ ఒకటి ఉందండి. వీటన్నిటిని మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా చూసేసేయండి. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాం. మీరు కొంచెం మనసు పెట్టి చూడండి. మీకు గన ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఒకసారి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఎంట్రీ పాయింట్ అండి. కొండపైన లెఫ్ట్ అండ్ రైట్ వేస్లో మనం ఎటు వెళ్ళినా సరే మనము మొత్తం లోపల ఉన్నటువంటి వ్యూ పాయింట్స్ అన్నీ చూడొచ్చు. మేమైతే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాం. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మొట్టమొదట మనకు గాలిబండలు అనేటువంటి వ్యూ పాయింట్ కనపడుతుంది. ఈ గాలిబండల వ్యూ పాయింట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే హార్స్లీ హిల్స్ మొత్తం మీద ఉన్న దాంట్లో ఇదొక మిరాకిల్ పాయింట్గా నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడికి మనకి రాగానే హార్స్లీ హిల్స్ అని చెప్పేసి ఒక వెల్కమ్ బోర్డు కనపడుతుంది. ఇక్కడ నుంచి లోతైనటువంటి కొండ ప్రాంతాలు,
అదేవిధంగా పచ్చని చెట్లు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు కూడా దీంట్లో కలిసిపోయి ఉంటాయి. ఈ గాలిబండల దగ్గరే చిలక జ్యోతిష్యం చెప్పేదానికి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. మేమైతే ఎవరు ట్రై చేయలేదు. ఆకాశము కొండలు మబ్బులతో కలిసిపోయిందా అన్నట్లుగా వ్యూ పాయింట్ కనపడుతుంది. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, పర్సనల్గా వచ్చినటువంటి ఫ్యామిలీస్ కావచ్చు. మేము ఒక హాలిడే టైంలో వెళ్ళామండి. సండే సాటర్డే టైంలో అయితేనే బాగా జనాలు ఉంటారు. మిగిలిన టైంలో అంత పెద్దగా జనాలు ఉంటారు. ఇంకేదైనా స్పెషల్ డేస్లో కూడా జనాలు ఎక్కువగా కనపడుతూ ఉంటారండి. ఈ గాలిబండల్లో ఎవరైతే నైట్ టైం ఇక్కడ స్టే చేస్తారో వాళ్ళు సన్సెట్ని, సన్ రైజ్ని బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎంత సమ్మర్ సీజన్లో అయినా సరే మనకి ఇక్కడ మినిమం టెంపరేచర్స్ రేంజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే సముద్ర మట్టానికి 1300 మీటర్లు, ఎగ్జాక్ట్గా చెప్పుకున్నట్లయితే 1290 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుందండి. ఈ గాలిబండల నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం ఎత్తులో ఈ గృహ కనబడుతుంది. దీన్ని ఖచ్చితంగా మనం ఒకసారి విజిట్ చేయాలండి. ఇక్కడికి మనకు కొంచెం దూరంలో అనిపిస్తుందండి. మ్యాక్సిమం ఇక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు, కానీ మంచి వ్యూ పాయింట్. నేను కూడా 3-4 టైమ్స్ వెళ్ళాను, కానీ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడటం. న్యాచురల్గా ఏర్పడినటువంటి ఒక చిన్న గృహ అండి. సో అది కంప్లీట్ చేసుకొని మనం ఇటు రాగానే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి, గాలిబండల నుంచి రైట్ సైడ్ రాగానే ఇక్కడ ఒక చిన్న పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్ ఏరియా తర్వాత మనకు ఒక స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ కనపడుతుంది కదండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసరికి మనకు ఇక్కడ సీత సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత రాముని యొక్క విగ్రహం మనకు కనపడుతుందో. చిన్న గెస్ట్ హౌస్ ఉందండి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు ఒక లెఫ్ట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ కనపడుతుంది. ఈ వ్యూ పాయింట్ని సూసైడ్ పాయింట్ అని కూడా అంటారంట. ఇక్కడ ముందు అలాంటివి అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఇటువైపు వచ్చి జరిగేవని చెప్తున్నారు. అది ఎంత మాత్రం నిజమో నాకైతే కరెక్ట్గా తెలియదు. వాస్తవానికి ఇప్పుడు కాస్త ప్రొటెక్షన్గానే ఉంది. ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని, ప్రకృతిని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయవలసినటువంటి ప్రదేశం. మదనపల్లి సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. మీరు ఇక్కడ ప్రతి పాయింట్ని కూడా ప్రకృతితో మమేకమై చూస్తూ వెళ్తూ ఉంటారండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ఎదురుగా ఇక్కడ ఒక చెట్టు కనపడుతుంది చూడండి. ఈ చెట్టు యొక్క వయసు ఎంత తక్కువ అన్నా సరే 50-60 సంవత్సరాల పైనే ఉంటుంది. ఇదే ఇంత బలిష్టంగా ఉంది కదండి. దీనికంటే గొప్ప గొప్ప వృక్షాలు ఇక్కడ మీకు కనపడతాయి. ఈ వ్యూ పాయింట్స్ మనం చూసే కొద్దీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. ఇంత పెద్ద పర్యాటక ప్రాంతంగా మదనపల్లి డెవలప్ అవుతుందంటే అందులో హార్స్లీల్స్ ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఈ హార్స్లీల్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఈ హార్స్లీల్స్కి ఎందుకు ఇలా పేరు వచ్చిందంటే, ఈ హార్స్లీల్స్ అన్న ఏనుగు మల్లమ్మ కొండలన్న ఒకటేనండి. హార్స్లీల్స్ అని ఎందుకు దీనికి పేరు వచ్చిందంటే, మనం గమనించినట్లయితే 1863 సంవత్సరంలో బ్రిటిష్ కలెక్టర్ అయినటువంటి WD హార్స్లీ అనేటువంటి వ్యక్తి తన వేసవి విడిది గృహాన్ని ఇక్కడ నిర్మించుకున్నారు. కొన్ని బుక్స్లో 1870 ఇచ్చారండి, కానీ ఇక్కడ ఒక ప్లాంటేషన్ చేసాడు ఆయన. అది 1859 ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మనకు 1863 ఆ ప్రాంతంలోనే హార్స్లీ ఆయన ఇక్కడ వేసవిడి క్రిందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటాను. అందుకే దీనికి హార్స్లీల్స్ అని పేరు వచ్చింది. నెక్స్ట్ ఏనుగు మల్లమ్మ కొండల గురించి మాట్లాడినట్లయితే, ఈ ఏనుగు మల్లమ్మ కొండలను ఎందుకు అంటున్నారంటే, ఏనుగు మల్లమ్మ అనేటువంటి ఒక భక్తురాలు ఇక్కడ దేవుని కొరకు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమెకి తిండిని ఇస్తూ రక్షణ కల్పించినవంట ఏనుగులు ఇక్కడ ఉన్నవి. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏనుగు మల్లమ్మ కొండలని కూడా పిలుస్తారు. ఇక్కడే అమ్మవారి యొక్క గుడి కూడా ఉందండి, దాన్ని మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఆ వ్యూ పాయింట్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఒక వ్యూ పాయింట్, ఇది కాస్త కిందికి వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. అన్ని వ్యూ పాయింట్స్ లెక్కల్లా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వ్యూ పాయింట్ నుంచి మనం కానీ చూసినట్లయితే మ్యాక్సిమం ఇటువైపు బి కొత్తకోట సైడ్ ఉన్నటువంటి ఏరియా మొత్తం కవర్ అవుతుంది అనుకోవచ్చు. చాలా చెరువులు కనపడతాయి మనకు. నెక్స్ట్ ఈ వ్యూ పాయింట్ మీరు కొంచెం నిశ్చితంగా గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక చిన్న బావి కనపడుతుంది, పురాతన కాలమైనది. అలాగే భూమిలోనే మీకు అక్కడ ఒక ప్లాస్టిక్ కవర్లతో పంట వేసినారు, గమనించారు? అక్కడ నుంచి మనకి ఇండియా మ్యాప్ వచ్చినట్టు ప్లాంట్స్ అన్నీ కనపడతాయండి. కొంచెం అబ్జర్వ్ చేయండి, మీరు ఇండియా మ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది అక్కడ. నెక్స్ట్ ఈ వ్యూ పాయింట్ మనము ఖచ్చితంగా ఇక్కడ ఒక 10 to 15 minutes మనం టైం స్పెండ్ చేయాల్సినటువంటి ప్లేస్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యూ పాయింట్ నుంచి చూసినంత వరకు ప్రాబ్లం లేదు, కానీ కొంచెం కింది వైపుకి వచ్చి ఫోటోషూట్ అట్లా తీసుకుంటూ ఉంటారు. బాగానే ఉంటుందండి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఆ వ్యూ పాయింట్ నుంచి కొంచెం బయటికి రాగానే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. దానికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు వచ్చేసి ఒక అడ్వెంచరస్ గేమ్ పాయింట్ ఉంది. ప్రజెంట్ ఆ రోజు జనాలు ఎక్కువగా లేరు అక్కడ.
నెక్స్ట్ ఏనుగు మల్లమ్మ టెంపుల్ అన్నాం కదండి, ఇది ఏనుగు మల్లమ్మకు సంబంధించినటువంటి టెంపుల్, అమ్మవారి గుడి అండి. బస్ పాయింట్ మనం ఆర్టీసీ బస్సులో వచ్చినట్లయితే ఇదివరకు మనకు చూపించినటువంటి బస్ షెల్టర్ అది. నెక్స్ట్ జువాలజికల్ పార్క్ ఉంది, ఈ పార్క్కి మనకు 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దాని నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ హార్స్లీ బిల్డ్ చేసుకున్నటువంటి వేసవిడిది కేంద్రం ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ వేసవిడిది కేంద్రం ఏదైతే ఉందో ఈ వేసవిడిది కేంద్రం పక్కనే ఆయన 1859లో నాటినటువంటి ఒక చెట్టు ఉంది. దాని యొక్క వయసు 165 సంవత్సరాలంట. విడ్త్ వచ్చేసి 5.3 మీటర్స్, వెడల్పు 5.3 మీటర్స్ ఉందంట చుట్టుకొలత అండి. నెక్స్ట్ అట్లనే పొడవు ఆల్మోస్ట్ 55 మీటర్ల పొడవు ఉందండి ఈ చెట్టు. ఈ మదనపల్లి ఈ హార్స్లీ హిల్స్కి సంబంధించి ఇది ఒక హైలైట్ పాయింట్గా చెప్పుకోవచ్చు మనం. ఈ చెట్టును చూడడానికి చాలామంది ఇక్కడికి వస్తుంటారండి. ఈ చెట్టు పక్కనే ఆయన వేసవిడిది కేంద్రం కూడా ఉంది. ఇప్పటికి కూడా అది మెయింటెనెన్స్ చాలా బాగుంది. అది అయితే మనకు బయట వైపు మాత్రమే అలో చేస్తారు, లోపలికి అలో లేదండి. నెక్స్ట్ ఇక్కడే మనకు వచ్చేసి దీని నుంచి కాస్త రైట్ సైడ్కి మనం మూవ్ అయితే ఈ రైట్ సైడ్ నుంచి మనకు చిన్న పార్క్ లాగా ఉంది. నెక్స్ట్ ఫోటోషూట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్టు ఒక నేమ్ బోర్డు ఉంది. ఇక్కడ ఒక వుడెన్ బ్రిడ్జ్ ఈ మధ్య కాలంలో నిర్మించారండి. నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, అప్పట్లో అయితే ఈ వుడెన్ బ్రిడ్జ్ లేదు. ఇక్కడే ఒక కాఫీ తోట ఉంది. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఇక్కడే బోటింగ్ సెషన్ ఉంది. బోటింగ్ సెషన్ చూపిస్తాను మీకు. అట్లనే ఆ బోటింగ్ సెషన్ పక్కనే ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుందండి. ఫోటోషూట్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చాలా బాగుంటుంది. దీని నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక నేచర్ స్టడీ సెంటర్ అని ఉంది. దీన్ని ఎవరు మిస్ చేయొద్దండి. చిన్నపిల్లలుగా నా ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నేచర్ స్టడీ సెంటర్ని ఒకసారి చూపించండి. జనార్దన్ రెడ్డి గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంట ఆ బిల్డింగ్ని. ఇవి మనం గమనించినట్లయితే ఇందులో ఏవైతే మనకు ఆ కాలం నుంచి ఉన్నటువంటి లేదా అంతరించిపోతున్నటువంటి లేదా ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి కొన్ని వృక్ష జంతు జాతుల యొక్క అవశేషాలను భద్రపరిచారు. నెక్స్ట్ ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గోడ పైన మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కొండ చిలువ యొక్క చర్మాన్ని పెట్టున్నారండి. నేను మీకు ఇప్పుడు వీడియోలో కనపడుతుంది, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చాలా భయంకరంగా ఉంది. ప్లస్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు, చాలా సంవత్సరాల క్రితమైనది. నెక్స్ట్ అదేవిధంగా ఈ గోడల వెంబడి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాప్స్ ఉన్నాయి. ఆ కాలంలో దీనికి మార్గం లేనప్పుడు ఎలాంటి రూట్ మ్యాప్ ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసినట్లయితే హార్స్లీ హిల్స్కి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ గ్యాదర్ చేయొచ్చండి. ఎక్సలెంట్గా ఉంది. ఈ నేచర్ స్టడీ సెంటర్ని అస్సలు మిస్ చేయొద్దండి, చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్రదేశం అండి ఇది. నెక్స్ట్ అట్లనే ఈ నేచర్ స్టడీ సెంటర్లోనే ఒక ఎలుగుబంటి యొక్క చర్మంతో చిన్న బొమ్మ చేశారండి. న్యాచురల్గా అంటే చనిపోయినటువంటి ఎలుగుబంటికి సంబంధించిన చర్మాన్ని కలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇటువైపు గోడకి మెయిన్ డోర్కి ఎంట్రన్స్ పైనే ఒక ముసలి యొక్క చర్మాన్ని కూడా పెట్టున్నారండి. దీన్ని మనము అబ్జర్వ్ చేస్తే క్లియర్గా కనపడుతుంది. మీరు కొంచెం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే మన హార్స్లీ హిల్స్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ ఇది నేను ఇప్పుడు ఇదివరకు మీకు చెప్పినటువంటి ఎలుగుబంటికి సంబంధించినటువంటి చర్మంతో తయారు చేసినటువంటి బొమ్మలు అండి ఇవి కొంచెం నేను షార్ట్ వీడియోస్లో ఇంకాస్త క్లియర్గా అప్లోడ్ చేశాను, వాటిని కూడా ఒకసారి మీరు చూడండి వీటిని. నెక్స్ట్ ఈ నేచర్ స్టడీ సెంటర్ నుంచి మనం బయటకు వెళ్ళంగానే ఈ కాస్త రైట్ సైడ్నే చిన్న లేక్ ఉందండి. ఈ లేక్లో బోటింగ్ ఉంది. ఒక 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. 10 to 15 మినిట్స్ ఏమో బోటింగ్ రైడ్ పంపిస్తారు. అయితే వాటర్ పెద్దగా లేదు, బాగా వర్షం పడి ఉంటే కన్నా వాటర్ వచ్చేది. కొంచెం ఇది సమ్మర్ సీజన్ కాబట్టి అంత పెద్దగా వాటర్ అయితే లేదండి. నెక్స్ట్ అక్కడ నుంచి కాస్త ముందుకు వచ్చేస్తే చిన్న ఫారెస్ట్ ఏరియాలా ఉంది, పార్క్. ఇక్కడ మామూలుగా అయితే క్రొకడైల్స్ ఉండేవండి, ఈరోజు ఎందుకో అక్కడ లేవు. మేబీ వాటిని ఎక్కడికైనా తీసుకెళ్లారేమో తెలియదు. నెక్స్ట్ ఈ వీడియోలో మీకు లెఫ్ట్ సైడ్ చిన్న టెంట్ లాగా కనపడుతుంది కదండి, ఇది ఒక ఆక్వేరియం హౌస్. నేను పోయిన టయానికి దాన్ని క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి కాస్త ప్లేస్ ఉందండి. నెక్స్ట్ రిటర్న్లో నేను మీకు ఒక ఇక్కడ వెళ్ళేటప్పుడు ఈ జర్నీలో ఒక మలుపు ఉందండి, ఎక్సలెంట్ మలుపు. ఈ హార్స్లీ హిల్స్ మొత్తం మీద ఇది చూడడానికి భలే ఆనందంగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాల్సి ఉంది. హార్స్లీ హిల్స్ మొత్తానికి కూడా నాకు బాగా నచ్చినటువంటి ప్లేస్ అండి ఇది, చాలా బాగుంటుందండి. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని అందాలు ఒకే చోట ఉన్నాయా అన్నట్లు మన కంటికి కనపడుతుంది. దీన్ని నేను మీకు మళ్ళీ క్యాప్చర్ చేయడం కోసం మళ్ళీ ఒకసారి నేను దీన్ని రీక్లిప్ చేస్తానండి. కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది ఎంట్రన్స్. చెట్లు ఎంత బాగుంటాయండి, అంత బాగుంటాయండి. చుట్టుపక్కల మనం కాస్త బైక్ ఎదురుగా వచ్చేటువంటి వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఒక చోట పార్క్ చేసి చెక్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది.
మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చాలా వండర్ఫుల్గా ఉంది ఈ ప్రదేశం. ఈ సైన్ బోర్డు కనపడుతుంది కదండి, ఈ సైన్ బోర్డు నుంచి ఈ మలుపు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఎలా ఉంటుందనేది. దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అది తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కాస్త మూవ్ అవ్వగానే మీకు హార్స్లీ హిల్స్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసే ఉంటారు, చేయాలి కూడా అండి. ఎందుకంటే మనకు కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల ఏదైతే ఉందో ఆ తిరుమల కొండల కంటే కూడా ఈ హార్స్లీ హిల్స్ ఏదైతే ఉందో ఇది కాస్త ఎత్తులో ఉందండి. ఇది ఎంత ఎత్తులో ఉంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. తిరుమల కొండ ఏదైతే ఉందో ఆ కొండ యొక్క ఎగ్జాక్ట్ హైట్ మనకి ఇక్కడ మార్క్ చేసి పెట్టున్నారండి. గరుత్మంతుని యొక్క విగ్రహం పెట్టేసి మనకి ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్గా పెట్టున్నారు. దాని తర్వాత మనం మళ్ళీ ఒక 1 కిలోమీటర్ పైకి వస్తాం. సో మీకు ఇక్కడ కనపడుతుంది కదండి, ఎగ్జాక్ట్ హైట్ తిరుమల హైట్కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 1 కిలోమీటర్ పైకి వెళ్తాం. నేను వచ్చిన టయానికి హనుమంతుడు కూడా ఖచ్చితంగా అక్కడే కూర్చొని దేవుని దగ్గర ఉన్నాడు. మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది ఈ స్థలం తిరుమల కొండ యొక్క హైట్కి సమానమైందని. ఇది చివరి క్లిప్ అండి. ఇది వాస్తవానికి నేను స్టార్టింగ్లో ఉండాల్సింది. పిల్లలు ఆడుకుంటున్నటువంటి చిన్న వీడియో ఇది. ఆ పార్క్ అని చెప్పాను కదా, ఈ జువాలజికల్ పార్క్లో ఈమ్ కోళ్ళు అంటారు కదండి, ఈమ్ కోళ్ళు ఉన్నాయి, కొన్ని నెమళ్ళు ఉన్నాయి, నెక్స్ట్ అట్లనే జింకలు ఉన్నాయి. నెక్స్ట్ వీటితో పాటుగా మనకు కొన్ని ర్యాబిట్స్ ఉన్నాయండి ఇందులో. ఇంకా ఇందులో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చానండి, అప్పుడైతే రకరకాల పక్షులు ఉండేవి. ఇప్పుడు ఎందుకో అన్ని రకాల పక్షులు అయితే లేవు, ఇవి మాత్రమే ఉన్నాయి జువాలజికల్ పార్క్లో. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో కాస్త మెయింటెనెన్స్ బాగా ఉందని చెప్తాను నేను. ఎందుకంటే నేను వెళ్ళే రోజు కూడా నీట్గా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని నీట్గా క్లీనప్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఇక్కడే చివరి క్లిప్లో ఒక ప్లాంట్ చూపించాను, అది షార్ట్ వీడియోలో నేను క్లియర్గా ఇస్తాను నేను మీకు. ఏంటంటే న్యాచురలీ ఫ్యూజన్ ప్లాంట్స్ అంటే 2 డిఫరెంట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 డిఫరెంట్ ప్లాంట్స్ వచ్చేసి ఒకే దగ్గరగా యాడ్ అయిపోయినాయి. అది చివరి క్లిప్లో మీకు కనపడుతుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాబిట్స్ కావచ్చు, ఇంతకుముందు మీకు నెమలి అప్పటికప్పుడే పింఛం ఇప్పడం కూడా చూపించాను, మీరు గమనించారో లేదు. ఈ ప్లాంట్స్ నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను, చివరి క్లిప్లో వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒకవేళ కన్నా మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడే చివరి ఈ ప్లాంటేనండి. ఇది అవతల ఉన్న చెట్టు వేరు, యువతలో ఉన్న చెట్టు వేరు. ఈ గాలి వలన 2 కొమ్మలు రాచుకొని అది ఒకే ప్లాంట్గా మారిపోయింది. మీరు దాన్ని కొంచెం నిశ్చితంగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇదండి హార్స్లీ హిల్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.